శ్రీ గురుభ్యో నమః. మరి భక్తులందరికీ కూడా నమస్కారము. మన సనాతన హిందూ ధర్మంలో మరి అనేకమైనటువంటిది పూజా వ్రతాల్లో మరి శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మన శక్తి అనుసారము కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాల్లో కూడా బ్రాహ్మణ కొలత ఎక్కువ ఉండడం వల్ల అనేక యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క వ్రత విధానము సులువు విధానంతో జరిగే విధానం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చును. మరి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు ముందుగా గణపతి యొక్క ప్రార్థనతో ఈ యొక్క పూజా కార్యక్రమం మొదలవుతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. అదేవిధంగా మన యొక్క శ్రీ వరలక్ష్మి వ్రతానికి ముఖ్యమైన సామాగ్రి ద్రవ్యాలను కూడా తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క పుష్పమాలు వేసి, అదేవిధంగా సాధ్యం తర్వాత సంయుక్తం 3 ఒత్తులతో కలిగి చేసిన ఏకాత్రిని సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా గణపతి పూజ, ముందుగా గణపతి పూజకు సంబంధించిన బియ్యము, గణపతి యొక్క పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. అదేవిధంగా పంచపాత్ర ఉద్ధరణి, అందులో నీళ్లు పోసుకోవాలి ఆచమనకానికి. తర్వాత ఉద్ధరణి, తదుపరి యొక్క అరివేణును, నీళ్లు వదలడానికి అరివేణును. అదేవిధంగా ప్రోక్షణ పాత్ర విడిగా చెంబు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా గణపతికి సంబంధించిన పూజా సామాగ్రి వరలక్ష్మి వ్రతానికి పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, ఈ యొక్క కర్పూరము, అమ్మవారి యొక్క బంగారపు ప్రతిరూపమైనటువంటి రూపు, అదేవిధంగా ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతాలు సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా తోరణము, అమ్మవారికి వస్త్రం, అమ్మవారి యొక్క చీర, రవికులు గుడ్డ, అదేవిధంగా ఈ యొక్క పుష్పమాలికలు, అమ్మవారికి అష్టోత్తర పుష్పాలు చేసిన పుష్పాలు, అమ్మవారికి నివేదనకి పళ్ళు, అదేవిధంగా ఒక్క పావు చెక్కలు, తమలపాకులు, నివేదన సామాగ్రి అన్ని కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా పైకి లేకుండానే కొబ్బరికాయ కొట్టడానికి కూడా ద్రవ్యాలను కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా తర్వాత కలశం, అమ్మవారికి యొక్క కలశాన్ని కూడా ఈ విధంగా మనం రెడీ చేసుకుని ముందుగా దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా పూజా సామాగ్రి వెలిగించడానికి, దీపారాధన వెలిగించడానికి అగ్గిపెట్టి కూడా మనం సిద్ధం చేసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతే దేనామవిత్రేవతో మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా గణపతికి, ఆ మాతా పితృదేవతలకి, మీ గురువుకి నమస్కారం చేసుకోమ్మా. మహాగణపతి దేవత శ్రీ గురుభ్యో నమః. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి దీపం వెలిగించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. చక్కగా దీపానికి అందమైన గంధం, కుంకుమ బొట్టు పెట్టే 2 గంధుల అక్షంతలు, పుష్పాలు కూడా వేయండి. రెండు అక్షంతలు వేయండి. చక్కగా దీపాన్ని వెలిగించుకుని అలా సాధ్యం 3 ఒత్తులతో కలిగి దీపాన్ని వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ షోడశనామ పూజార్థం సమర్పయామి. నమస్కారం చేసుకుని వినాయకుడికి అలా కుంకుమ బొట్టు పెట్టు. ఒకసారి మీరు కూడా బొట్టు పెట్టుకోండి అలాగా. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవీం వాచమదనీం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంత్రేషమోజ్జన్వహాన ధేనుర్వాగస్మానుపదుష్టదయితో అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. నమస్కారం చేస్తూ అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓమాచమ్య. ఒకసారి అలా తీర్థాన్ని 3 సార్లు తీర్థం ముచ్చుకుని 4వసారి అన్ని చెయ్యి అందులో విడిచిపెట్టాము. శ్రీ మహాగణాధిపతి హస్తం ప్రక్షాళ్య ఆచమ్య. కేశవాయ నమః. నారాయణాయ నమః.
ఓం మాధవాయ నమః. 4సారి చేయగలిగేసుకోండి. ఆయుర్వేదం ఉంది కదా, అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. విష్ణుర్విష్ణుర్విష్ణు శ్రీ మహాగణాధిపతయే నమః. యక్షను తీసుకుని గణపతి మీద పూజ చేస్తా ఉండండి. ఓం శ్రీ లక్ష్మీ మనస్సులో గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేస్తుండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శశి పురంధరాభ్యా నమః. అరుంధతి వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఒకసారి అలా గణపతికి నమస్కారం చేసుకోండి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయమ్య. 2 కిందల అక్షంతలు తీసుకుని కళ్ళగద్దుకుని వాసన చూసుకుని ఈ అక్షంతులు ఎడం భుజం మించాలి, వెనక్కి వేయండి. ప్రాణానాయమ్య. ఓం వృత్తిష్టంతో భూత విచాచ ఏతే భూమి భారకా. ఇలా చూపుడు వెళ్ళగలకుండా ఇలా ముక్కు పుచ్చుకోండి. ఈ కుడి చేతిని విడం చేత్తో పట్టుకోండి. ప్రాణానాయమ్య. వృత్తిష్టంతో భూత విచాచ ఏతే భూమి భారకా. ఏ తేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భవః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవరో ఆప ఉపశ్రుస్య మమ అనుకోండి. కొన్ని నీళ్ళు వేసుకుని ఆ అరివేణంలో విడిచిపెట్టేయండి. నమస్కారం చేసుకోండి. మముపార్థ దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరిర్మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ సగృహేణ చరణ సన్నిధౌ. మన గృహంలో జరుగుతుంది కాబట్టి సగృహేణ చరణ సన్నిధౌ. అశ్విన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠ సంవత్సరాణం శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాస్యే శుక్లపక్షే భృగువాసరే. అంటే ఈరోజు ఏ తిథి అయితే ఆ తిథి ఉందో ఆ తిథి అది మనం చెప్పుకుని ఈ యొక్క వారము శుక్రవారాన్ని భృగువాసరే అని పిలుస్తారు. ఆ భృగువాసరే అంటే శుక్రవారం అర్థం. శుక్రవారం భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ వ్యావంగన విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ గోత్ర నామధేయ. ఇప్పుడు ఈ గోత్రదే నామధేయ అన్నప్పుడు మన గోత్రనామాలు యజమాని ఎవరైతే చేస్తున్నారో పూజా విధంగా ఆ యొక్క గోత్రనామాలు చెప్పాలి. ఇప్పుడు మనం యొక్క గోత్రనామాలు చెప్పుకుందాం. మనం గోత్రం చెప్పండి. పైడిపాల గోత్ర. మీ వారి గారి పేరు అశోక్ మణికంఠ నామధేయస్య ధర్మపత్ని అనిత కుమారి నామదేవత్యానాం సౌభాగ్యవతి దీర్ఘ సుమంగళీ భవతి. అస్య పుత్రస్య పుత్రికానాం ఆశ్రిత నామదేవత్యాః. అంతేనమ్మా. అబ్బాయి పేరు అచ్యుత్ రెడ్డి నామదేవత్యాః పుత్రస్య. అంతేనమ్మా. ఇంకా సహకుటుంబానాం. ఇక్కడ మొత్తం మీ గోత్రనామాలు కానీ మీ కుటుంబ సభ్యులు ఇంట్లో పేర్లందరూ కూడా ఒక్కసారి గోత్రనామాలు చెప్పినప్పుడు ఈ పేర్లన్నీ కూడా ఉచ్చరించుకోవాలి. ఓం సహ కుటుంబస్య. నేను చెప్పిన మంత్రాన్ని చెప్తూ ఉన్నానమ్మా. 2 గింజల అక్షరాలు చేత్తో పట్టుకోండి. చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గ్రామ జనానాం లోక జనానాం సర్వజనానాం సర్వే జన సుఖినో భవంతు. స్వగృహేణ దాన ధర్మ ఆచరణ సౌభాగ్య సిద్ధ్యర్థం స్వగృహేణ అఖండ స్థిరలక్ష్మి ధాన్యలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం స్వగృహేణ నిరంతర దాన ధర్మ ఆచరణ పుణ్య సౌభాగ్యత సిద్ధ్యర్థం మమ గృహేణ అఖండ ఐశ్వర్య ధనకోటి కనకనక
ధన కనక వస్తువాహన సమృద్ధి సిద్ధ్యర్థం మహాలక్ష్మి సంప్రాప్తి సిద్ధ్యర్థం వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఆర్థిక రీత్యా కుటుంబ రీత్యా సంతాన రీత్యా సకల దోష పరిహారార్థం గృహేణ అఖండ మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం అధ శ్రావణ శుక్రవార పర్వదినేన స్వగృహేణ స్వయంకృత వరలక్ష్మి వ్రతాక్షం కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాక్షం కర్మ కరిష్యే. ఉన్న అక్షతల్ని చక్కగా ఎడం చేత్తో నీళ్లు పోసుకుని అరివేణంలో విడిచిపెట్టండి. ఆదో గణాధిప అంటే ముందుగా మనం ఏ కార్యక్రమం చేసినా సరే, ఒక శివ పూజా కార్యక్రమం చేసినా, ఏ ఒక వరలక్ష్మి వ్రతం చేసినా, సత్యనారాయణ వ్రతాలు చేసినా సరే, ముందుగా మనం ప్రార్థన చేసేది గణపతికి. సకల విఘ్నాలు కూడా తొలగించి మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నతంగా పూర్తి చేయమని ఆ గణపతి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ముందుగా ఈ గణపతి పూజతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. పూజాక్షం కర్మ కరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే. ముందుగా కలస పూజ చేసుకుంది. 2 గింజలు అక్షలు తీసుకోండి. కలసం గంధ నీల చెంబులో వేయండి. ఆ కలసే సుధావతే పవిత్రే. ఆ కలశానికి గంధము కుంకుమ బొట్టు పెట్టండి. చక్కగా అలాగా 3 దిక్కుల గంధము కుంకుమ బొట్టు పెట్టండి. కలసౌ గంధ పుష్ప అక్షతైరభ్యత్యా. దానిపై కుంకుమ కూడా అంటించండి. కలసం గంధ పుష్ప అక్షతైరభ్యత్యా. కలసస్య ముఖే విష్ణు కంఠేర్ధసమాశ్రిత. ఒక పుష్పం నీళ్ళ పాత్రలో వేయండి. ఆ పాత్ర మీద అలా చేయి ఉంచండి. అందులో వేసి ఆ కలసే సుధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తేరజ్ఞేషు వర్ధతే ఆపో వైదగం సర్వ విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపోన్నమాపమృతమాప సంవ్యాడాప విరాడాప స్వరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపేజుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భవశ్వరాపవో. అందులో ఉన్న పుష్పం తీసుకుని మీరు శ్రీ అని రాయండి. నీటిలో శ్రీకారం 3 సార్లు శ్రీకారం రాయండి. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. నమస్కారం చేసుకోండి గణపతికి. పూజార్థం ఓం. అందులో ఒక తమలపాకు వేసుకోండి. అలాగా గణపతి అది నీళ్ళ పాత్రలోని పూజా ద్రవ్యానిదం సంప్రోక్ష. ముందుగా అందులో ఉన్న నీళ్లు తీసుకుని మీరు ఏవైతే తెచ్చారో పూజా ద్రవ్యాన్ని కూడా నీళ్లు జల్లండి. అంటే ఈ పూజా సామాగ్రి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి కాబట్టి దాన్ని మనం సంప్రోక్షణ చేయాలి. నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యాగ్ని సంప్రోక్ష. కలసం దగ్గర అలాగా పళ్ళు మీద కూడా అలా. తదుపరి గణపతి మీద అమ్మవారి పటం మీద కూడా నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఇలా కలసం మీద కూడా చల్లండి. తదుపరి మీ శిరస్సు మీద చల్లుకోండి. నమస్కారం చేసుకోండి మళ్ళీ గణపతికి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానగం సంప్రోక్ష ఆత్మానగం సంప్రోక్ష అసునీతే. అలా గణపతి మీద అలా చేయి ఉంచండి. ఓం అసునీతే పునరస్మాత్ దక్షుప్పన ప్రాణమహనో దేహ భోగం జోపస్యేమ సూర్యమచంత మనుమతే మలయాన స్వస్తే అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానే విధాస్థానముపహవ్యతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. కలగరుతుకున్నారా వినాయకుడిని. గణపతికి ఒకసారి మనసులో ప్రార్థన చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశ్వన్మన్నోతిభిస్సేదసాదనో. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. 3 మార్లు గణపతి మీద అక్షంతలు పూజ చేయండి. చూపుడు వేలు తగలకుండా ఈ కుడిచే విడనతో పట్టుకుని ఓం గం గణపతయే నమః అనుకుని నామస్మరణ చేసుకుంటూ గణపతి పూజ చేస్తూ ఉండాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతి మీద 3 సార్లు నీళ్లు చల్లండి.
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు జరిగిన తర్వాత అరివేణలో ఒక చుక్క నీళ్ళు విడిచిపెట్టండి. స్నానాంతరముఖే శుద్ధాచం సమర్పయామా. పౌహిష్టాం యో భవః తానవోర్జేత దాతనః మహేర్ణ యచక్షసే యోవస్సవత మోరసః తస్య భాజయతేనః ఉషధీరవ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మద ఆపోజనాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతి దేవత ఒక పుష్పం తీసుకొని గణపతి దగ్గర అక్కడ పూజ చేయాల్సినవి పూజ చేసుకుని తీసుకున్న పుష్పం తీసుకుని కలగర్దుని వినాయకుడి దగ్గర ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అభివస్త్ర సువసన నిరుషావిధేన సుదిగా పూజమానః. అభిచంద్ర భక్తవేనన్య విశ్వాన్య రథినో దేవ సోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. మల్లరు గిన్నె లక్షలు తీసుకోండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం ప్రస్తాత్. ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. కళ్ళగద్దు వినాయకుడి దగ్గర వేసేయండి. ఏం శ్రీ మహాగణాధిపతే నమః. యజ్ఞోపభావార్థే అక్షతాం సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని చక్కగా గంధం చిలకరించి గణపతి మీద కలకరించి 3 సార్లు. గంధద్వారాంధ్రాదర్శ నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరీగం చ సర్వభూతానాం తాపయేస్మి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం గణపతి దగ్గర ఉంచండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆ గణపతి నమస్కారం చేసుకోండి. చందనం సమర్పయామి. ఈసారి కుంకుమ తీసుకోండి. అలా వేలతో తీసుకుని గణపతి మీద పూజ చేస్తా ఉండండి. ఆయినేతే ప్రాయినేన్ దూర్వారోహంత పుష్పనే హరదాత్యా పుండరీకాని సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంకుమందారయామి. అదదౌర్వః పుష్పై పూజయామి. గణపతికి 16 మార్లు అక్షంతలో పుష్పాలు పూజ చేస్తూ ఉండాలి. మనసులో గం గణపతయే నమః అనుకుంటూ ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్నకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాదచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప అర్చన పూజాం సమర్పయామి. షోడశనామ పూజాం సమర్పయామి. బలాయ నమః. ఇది ధూపం. అగరత్తులు వెలిగించిన అగరత్తులు అలా గంట వాయిస్తూ గణపతికి 3 సార్లు ధూపాన్ని చూపించండి. అలా తిప్పండి. వనస్పచ్చోర్భవద్దివ్యేనానా గంధైః సుతంవితః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం. అలా కుడి చేతితో పట్టుకుని బటన వేలు పైకి వచ్చేలాగా ధూపాన్ని చేయించండి. గణపతిర్దేవత ధూపమాగ్రాపయామి. అందులో కూర్చోడమ్మ అగరత్తులు. ధూపమాగ్రాపయామి. దీపా నమస్కారం చేసుకోండి. మళ్ళీ 2 అక్షరాలు తీసుకోండి. నేను చెప్పిన మంత్రాన్ని చెప్తూ ఉన్నానమ్మా. దీపం జ్యోతి దీపం జ్యోతి పరం బ్రహ్మ పరబ్రహ్మ దీపం జ్యోతి దీపం జ్యోతి సరస్వతి సరస్వతి దీపం మే దీపమే సర్వసౌఖ్యాని సర్వశౌక్యాని ఉషోదీప ఉషోదీప నమోస్తుతే. 2 అక్షంతల దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. ఈ తమలపాకు కూడా దీపం దగ్గర పెట్టండి. అలాగా కింద అలా పెట్టాను. ఆ పుష్పం దాని మీద పెట్టండి. తమలపాకు దగ్గర 2 గింజలకు కూడా అక్షంతలు తమలపాకు మీద వేసి నమస్కారం చేసుకోండి. దీపజ్యోతీశ్వరీ దేవతాయ నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానాంతరముకే ఒక చుక్క నీళ్ళు అరివేణులు విడిచిపెట్టండి. నీళ్ళ చుక్క తమలపాకుతోటి. ధూపదీపానాంతరముకే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష పరిశించ. శ్రీ మహాగణాధిపతయే నమః. అలా పెట్టి బెల్లం ముక్క కూడా పెట్టండి గణపతికి. ఇందులో ఉంది కదా తాంబూలమే పెట్టేయండి. ఈసారి గణపతి మీద 3 సార్లు నీ తమలపాకుతోటి ఆ నీళ్లు జల్లి 5 సార్లు చేతితో చెల్లించండి. ఓం భోర్భవస్వ తస్సావిత్రవరేణ్యం. అరటిపొలి మీద జలం. తస్సావిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గణపతి దేవత. ఓం ఔషధాద్యదాపాక కదలీఫల గుడోపర నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ
ఒకసారి 3 సార్లు గణపతికి నీళ్లు అలా చిమించి అరివేళను విడిచిపెట్టండి. ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం చక్కగా మీ దగ్గర ఉన్న తాంబూలాన్ని ఇలాగ పావు చెక్క చిల్లర డబ్బు అక్షర తాంబూలాలు పెట్టి గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకో. శ్రీ మహాగణాధిపతయే నమః. దక్షిణ తాంబూలం సమర్పయామి ఇత్యుత్తర నీరాజనం. ఇప్పుడు కర్పూరం వెలిగించండి. గంట వాయిస్తూ హారతి చూపించండి గణపతికి. వాం వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తం స్వస్తు సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్యదాస్తే గుతవత్తే సహస్రేత్యా కర్పూరే సకలేస్తదా నీరాజనం మయా దత్తం గృహాన వరదో భవ. అరివేణలోకి చుక్క విడిచిపెట్టండి. అలా గణపతి చూపించండి హారతి. గణపతి దేవత ఆనంద కర్పూర అద్భుత దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతరముఖే శుద్ధాచమనం సమర్పయామి. కింద పెట్టేయండి. 2 చేతుల కళ్ళకద్దుకోండి. హర నమ పార్వతీపుత్ర గణేష్ మహారాజ్ కి జై. విఘ్నేశ్వర స్వామినే నమ. అలా పక్కన పెట్టేయండి. ఆనంద కర్పూర అద్భుత దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతరముఖే శుద్ధాచమనం సమర్పయామి. అక్షంతల పుష్పాలు చేత్తో పట్టుకోండి. గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శుమకచ్చ ఏకదంత్యాకపిలో గజకన్నకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్కదండ సోర్పకన్నో హేరంబస్కంధ్వపూర్వజః షోడశైతాని నామాని అప్పడే సునియాదపి విద్యారంభై వివాహే చ ప్రవేశగమే సదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. నేను చెప్పండి అమ్మా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాతు. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సకల విఘ్న సకల దోష పరిహారార్థం ప్రతికార్యక్రమేణ నిర్విఘ్నత ప్రాప్తి సిద్ధ్యర్థం ఓం గం గణపతయే నమో నమః. కలగద్రి ఉన్న మీ చేతిలో ఉన్న పుష్పాల అక్షంతులు కలగద్రం స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. ఇదం వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. మళ్ళీ 2 అక్షరాలు చేసుకుని మనస్సులో నేను చేస్తున్న ప్రదక్షిణం చేస్తున్న భావన కల్పించుకుంటూ నమస్కారం చేసుకోండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రనుష్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవః త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల అన్నిదా శరణాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. చెప్పండి అమ్మ. రక్ష రక్ష గణనాయక. కలగద్రి వినాయకుడి దగ్గర వేసేయండి. విఘ్నేశ్వరాయ నమః. ఆత్మ ప్రదక్ష నమస్కారాంచ సమర్పయామి. మొదలు నక్షలు తీసుకోండి. ఎడమ చేతితో 3 సార్లు నీళ్లు పోసుకోండి. కుడి చేతిలోకి 3 సార్లు పోసుకోండి. యశ్వశ్రుమత్యాత్ర మహోత్యా తప పూజా క్రియాదిషు. ఆ గణపతి 3 సార్లు అలా చెప్పండి. యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. మయాదేవ అనుకోమ్మా. అనుకుంటా అరివేలను విడిచిపెట్టేయండి. పరిపూర్ణం తదస్తు. ఒక్కసారి ఆ గణపతి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అన్యా జానవాహన షోడశోపచార భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతిదేవత సుప్రీత సుప్రసన్న వరదా భూత్వా. చెప్పండి. మంత్రహీనం అంటే నేను చెప్పే మంత్రంలో లోపమున్న. క్రియాహీనం అంటే నేను చేసే పనిలో లోపమున్న. భక్తిహీనం నా భక్తిలో లోపమున్న. మరణించి నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నతంగా పూర్తి చేయమని ఆ గణపతి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఈసారి గణపతి దగ్గర పూజ చేసి 2 అక్షరాలు తీసుకుని కలగర్దుని తల మీద వేసుకోండి. గణపతి దేవత దివ్య సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధరస్తు లలాటం సరసంధారయామి. వినాయకుడి దగ్గర పూజ చేసిన కుంకుమ తీసి నుదుటి బొట్టు పెట్టుకోండమ్మా. ఒక పుష్పం తీసుకుని కలగద్దుని తల ఉంచుకోండి. నమస్కారం చేసుకోండి.
చెంపలు వాయిని చెప్పండి. అపరాధం అపరాధం సహస్రానే సహస్రం క్రియాంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోయాం దాసోయం మీమాం నియమం మత్వ మత్వం విఘ్నరాజ విఘ్నరాజ నమో నమః. శిరస్సు వంచి గణపతి నమస్కారం చేసుకోండి. వరసాసస్య దృష్ట్యా మనసా తదాభ్యాభ్యాం కరాభ్యాం కర్ణభ్యాం తలమోష్టాంగ వృచ్చతే. ఈ సాష్టాంగ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. శోభనాద్య పునరాగమనాయ చ. ఆ గణపతి పళ్ళెం పట్టుకుని ఉన్నదాన్ని 3 సార్లు పైకి లేపి కింద పెట్టేయండి. యజ్ఞేన యజ్ఞమయదంత దేవాః స్థాన ధర్మాని ప్రజమాన్యాసన్న తేహనాకం మహిమానః సజంతే. యత్ర పూర్వే సాధ్యాసం దేవాః గణపతి యథాస్థానవద్వాసం ప్రవేశయ. చక్కగా ఆ పూజ చేసిన గణపతిని తీసుకుని ఈ లక్ష్మీదేవి యొక్క ఇక్కడ ఉన్న ఈ మూల స్థానంలో ఆవాహన చేయండి. లేదా అక్కడ దీపారాధన చేసి అన్ని మూల పెట్టాం అక్కడ పెట్టాను. వాటం దగ్గర పెట్టాను. ఇప్పుడు అదేవిధంగా గణపతి పూజా కార్యక్రమం, ఈ యొక్క వరలక్ష్మి వ్రతంగా గణపతి పూజా కార్యక్రమం పరిపూర్ణమైంది. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం మొదలవుతుంది. మళ్ళీ ఆచమనం చేసుకోవాలి. ఆచమ్య మళ్ళీ ఆచమనం చేసుకోండి. ఓం హస్తం ప్రక్షాళ్య ఇందులో ఎవరిని విడిచిపెట్టాను. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. 4వ సాచే గడిగేసుకోండి. ఓం గోవింద విష్ణుమసూదన త్రివిక్రవామన శ్రీధర శ్రీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నాంద పురుషోత్తమ జోక్షితనా సింహార్చుత జనార్దనుపేంద్రయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మళ్ళీ 2 అక్షరం తీసుకుని కళ్ళగద్దుని అదేవిధిగా ఇందాకలాగా ఎడమ భుజం నుంచి వెనక్కి వేసుకోండి. విష్ణుర్విష్ణుర్విష్ణు ప్రాణనాయమ్య. ఓం భూహోం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం దస్స వితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వర అప ఉపశ్వస్య మమ అనుకుని నమస్కారం చేసుకుని కొన్ని నీళ్ళు వేసి అందరూ విడిచిపెట్టండి. అప ఉపశ్వస్య మమ ఉపార్థ దక్షయద్వార పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమా సజ్జ బ్రాహ్మణः द्वितीय परार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमा जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे गंगा गोदावरीयोर्मध्यदेशे समस्त देवता ब्राह्मण षड्गुरुहेन चरण सन्निधौ अश्विन वर्तमान मार्ग चांद्रमानेन श्री प्रभवा षष्ठ संवत्सराण मध्ये श्री पराभवनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावण मास्ये शुक्लपक्षे वासरस्य भृगुवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभाकरण व्यावंगन विशेष विशिष्टायां. గోత్రనామాలు ఎప్పుడైతే చెప్తున్నామో మీ పేరు గోత్రనామం మళ్ళీ ఉచ్చరించాలి. యజమానస్య గోత్రస్య నామధేయస్య పైడిపాలు గోత్రః అశోక్ మణికంఠ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని సౌభాగ్యవతి దీర్ఘ సుమంగళ్యవతి అనిత కుమారి నామదేవత్యాః అస్య పుత్రీణాం పుత్రస్య పుత్రికస్య ఆశ్రిత నామధేయస్య అచ్యుత్ రెడ్డి నామదేవత్యాః సహ కుటుంబస్య మమ అనుకోండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం షడ్గురుహేన దాన ధర్మ ఆచరణ పూజా విధాన సంస్కరణ అనుగ్రహ సిద్ధ్యర్థం దీర్ఘాయుషు దీర్ఘ సుమంగళ్యే అనుగ్రహ సిద్ధ్యర్థం సౌభాగ్య స్వరూపిణి ధనధాన్య స్వరూపిణి వరలక్ష్మి అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధ్యర్థం సద్గురుహేన వరలక్ష్మి వ్రతాక్షం కర్మ కరిష్యే. మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకుని 60 వేలు విడిచిపెట్టండి. వరలక్ష్మి వ్రత పూజాం కర్మ కరిష్యే. ఇప్పుడు చక్కగా సంకల్పం పూర్తయింది. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. ఓం వరలక్ష్మీ దేవత ఏ నమో నమః. ఈసారి అమ్మవారి యొక్క ఈ రూపం తీసుకు చక్కగా ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ యొక్క వరలక్ష్మి యొక్క బంగారపు రూపుని ఈ విధంగా 9 సూత్రాలతో కట్టుకున్న ఈ యొక్క అమ్మ తోరణాన్ని, ఈ యొక్క తోరణం అదేవిధంగా మనం యొక్క ముళ్ళు వేసుకున్న తోరణం కూడా మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. అలా పట్టుకోండి. తోరగంధి దేవత ఏనమో ఎడం చేతిలో పట్టుకోండి. ఓం ఎడం చేతిలో పెట్టుకోండి. ఇలాగా
తోరగంధిదేవతాయ నమో నమః. ప్రోక్ష పరిశించ పునరేకాక్షాయ వై నమో నమః. ఈ యొక్క ఆవు పాలు పంచామృతాలు సిద్ధం చేసుకున్న అన్నీ కూడా ఆ యొక్క తోరణ మీద జల్లాలి. ఓమాప్యాయస్వ సమేత దేవస్వదస్వామృష్ణీయం భవావాచ సంగదే దధిగ్రా వన్నో రకారస్తుష్ణ వాజిన సురభినుముఖాగ్నికల్పనాగం శుకాయుషటు శుక్రమసే జ్యోతిరసే దేవతస్తవతోత్రం సచిత్రం పవిత్రం సౌ సూర్య సరస్వతి మధువాతావృతాయిత మధుకృష్ణ సుందవ మాధ్వేన సంపోషజే సాధు పౌసమింద్రాయ సాధురింద్రాయ వాయువే శరణం వాదాభ్య మళ్ళీ చదవండి. పంచామృత స్నానాంతరముఖే శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోహిష్టాం యోపభతాన్ ఊర్జేత దాతనమం దస్యాభాజేత అస్మారంగమామవో యక్షయ యజన్వధ ఆపోజదాతనః. ఓం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయ ప్రసీద ప్రసీద. ఓం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ఇక్కడ పెట్టేయడం అలాగా ఇది ఇలా తిప్పండి. ఇక్కడ పెట్టే తోరగంధ్య స్వరూపిణీం లక్ష్మీదేవతాయే నమో నమః. ఇప్పుడు చక్కగా అమ్మవారి యొక్క కలశ స్థాపన ప్రాణ ప్రతిష్టాపన చేసుకుందాం. చక్కగా ఇలాంటి ఒక పాత్ర ఏంటిది నీళ్ళ చెంబు తీసుకుని ఈ నీళ్ళ పాత్ర దగ్గర పెట్టుకున్నాము. ఈ నీళ్ళ చెంబుని చక్కగా అందులో నీళ్లు తీసుకోండి. ఈ నీళ్లు తీసుకోండి. అవి తీసుకోండి. ఓం ఆపోహిష్టాం యోపవహతాన్ ఊర్జేత దాతనః మహేరణక్షయోత్సవత మూరసః తస్యాభాజేత్. చాలు. అదేవిధంగా ఇప్పుడు ఆ యొక్క పాత్రకి గంధము కుంకుమ చక్కగా బొట్లు పెట్టండి. అశునీతే పునరస్మాసు దుక్షుప్పనః కలశస్య ముఖే విష్ణుకంఠేర్దస్తమాసదః మూలో తత్రస్తో బ్రహ్మ మధ్యే మాతృఘనాస్ఫుతః. ఒక నక్షత్రంలో ఒక పుష్పం కూడా అందులో వేయండి. ఈ మామిడి కొమ్మ ఆ కలశం మీద ఉంచండి. ఇలాగా కాండస్కాండధ్వరూపాయ ఓం ఇదాపనాసిద్ధ్యర్థం యాపల నీర్యా కొబ్బరికాయ ఆ కలశం మీద అలా ఉంచండి. ఓం యాపల నీర్యాపల పుష్పాయ చ పుష్పనీహిం బృహస్పతి ప్రసూతాస్థానం ముంచంత్వగమ్మ సహ ఫలం మనోదపలం పుత్ర పౌత్ర ప్రవర్ధనో. అలా వస్త్రం పైన అలా పండి యవం వస్త్రాన్ని వసాదయ్యవరుచ్ఛత్రాంతవ సర్గావతృతమనుతాన్ విశ్వారుతేన మిత్ర వరుణ సచేదే నవవస్త్రం ధారయామి. ఇక్కడ తమలపాకు వేయండి అమ్మవారి పక్కన ఇలా వేయండి. రెండు అక్షంతలు అక్కడ ఆకు మీద వేయండి. కలసం పట్టుకోండి. చక్కగా మీ యొక్క ముందుగా ఉన్న అమ్మవారే స్వయంగా నా దగ్గరకు వచ్చారన్న భావంతో ఆ కలసాన్ని కలగద్దుకుని చక్కగా ఆకు మీద పెట్టండి. వామసునీతే ప్రాణరస్మాచుక్షుప్రః ప్రాణమహనో దేహి భోగం జోపస్యేమ సూర్యముచరం తామనుమతే ములయాన స్వస్తి. అలా కలసం మీద అలా చేయించండి. వామసునీతే ప్రాణరస్మాచుక్షుప్రః ప్రాణమహనో దేహి భోగం తజోపస్యేమ సూర్యముచరం తామనుమతే ములయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే విధాస్థానముపహే విదే స్థిరో భవ వరుధో భవ సుప్రసన్నో భవ శ్రీ వరలక్ష్మీదేవ్యే భవ. రెండు అక్షంతలు అమ్మవారి కలసం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. వరలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు అమ్మవారికి శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి అర్చన ఆరాధన జరుగుతుంది. మనస్సులో మీరు వరలక్ష్మీదేవి అని మనకు నామస్మరణం చేసుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం చేద్దాం. ఓం వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజితస్రజా చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం యాదవేద మమావహ తాం నావహ. ఓం శ్రీ వరలక్ష్మీదేవి అని మరో నక్షత్ర అమ్మవారి మీద కలసం మీద వేయండి. ఓం ధ్యానావాహన సమర్పయామి. తాం నావహ జాత వేదో లక్ష్మీమనుపగామనే ఓ యస్యామరణ్యవిందేయం గామస్వం పురుషానహో. ఓం వరలక్ష్మీ అలా అలా ఉంచండి చెయ్య. వరలక్ష్మీదేవి నమో నమః. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి యొక్క భావన ఏంటంటే నవరత్న సింహాసనంతో అమ్మవారు మనం కూర్చోబెట్టామని భావంతో నమస్కారం చేసుకోండి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అశ్వపూర్వామధ్యామస్తనాద ప్రబోధనీయ స్వయం దేవపవ్య శర్మా దేవే దుషతాం. అమ్మవారి నీళ్లు జలండి. పాదయో పాద్యం సమర్పయామి. కలసం మీద అమ్మవారి దగ్గర కూడా ఒక చుక్కంజలు విడిచిపెట్టండి. పాం దాం సోస్కృతాం హిరణ్య ప్రాగారం ఆద్రాం దులంతేం తృప్తాం తర్పయంతి పద్మే స్నాం పద్మవర్ణాం తాం ఉభయే శ్రియం.
శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీం సమర్పయామి. చంద్రాం ప్రభాసామి సుధాం దులం తేన్ స్వయం లోకే దేవదుష్టాముదార తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీన్మేన స్థితాం త్వాం వృణే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఒకసారి అమ్మవారికి అలా నీళ్లు ఆగుతులు చూపించి అందులో విడిచిపెట్టి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అంతే. అక్కడ పంచామృతాలు సిద్ధులు తీసుకున్న గ్లాస్ తీసుకుని చక్కగా అమ్మవారి మీద మనసులో వరలక్ష్మీదేవి అని తెలుసుకుంటూ చక్కగా ఆ యొక్క తమలపాకుతో చిలకరించండి. ఆప్యాయస్వ సమేత దేవస్తుత స్వాముష్ణేయంబ భావాచ శశంగదే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. క్షీరేణ స్నాపయామి. దదిక్రావన్నో రకారశ్చుష్ణ వాజనః సురభిర్ముఖాగ్నికల్పనాగం శకాయూషటు. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః. దద్దనాన్ స్థాపయామి. మధువాత శుక్రమసే జ్యోతిరసే దేవోదస్సవతోత్పన్న స్వత్యేత్రేణ పవిత్రేణ వసో సూర్య సరస్వతి. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఆద్యేన స్నాపయామి. మధువాత అమృతాయి దేవ దక్షిషంద సంధవః మాద్యన్న సంపోషమనక్తమదస్పి మధువాన వనస్పతి మధువాన్నస్తు సూర్యః మాద్యే భావో భవంతనః. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఇది మధుయేన స్నాపయామి. శుక్రమసే జ్యోతిరసే దేవోదస్సవతోత్పన్న స్వత్యేత్రేణ పవిత్రేణ వసో సూర్య సరస్వతి. శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. చక్రాన్ స్నాపయామి. మళ్ళీ నీళ్లు చల్లండి అమ్మవారి మీద. ఓం చక్ర స్నానాంతరముఖే శుద్ధోదక స్నానం. మళ్ళీ 3 మాలు నీళ్ళు జల్లి ఓ చుక్క నీళ్లు అడివేమలు విడిచిపెట్టండి. ఈ యొక్క పంచామృత స్నానం పూర్తయింది అమ్మవారికి. తదుపరి శుద్ధోదక స్నానంతో స్నానాంతరముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. వరలక్ష్మీదేవతాయ నమో నమః. ఒక పుష్పం తీసుకుని అమ్మవారిని నమస్కారం చేసుకోండి. ఆపోహిష్టామయవర్తానూర్జదాత్న ఓం శుద్ధోదక స్నానాంతరముఖే శుద్ధాత్మ సమర్పయామి. ఆ వస్త్రం తీసుకోండి. ఈసారి ఆ వస్త్రం తీసుకుని చక్కగా పసుపు బొట్టు పెట్టండి. ఓం ఉపైతమాం దేవస కీర్తిచ్చ మలినా సహ ప్రాదుర్భ్రోతోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తముత్తం సుధాతమే. క్షుద్రభాసామలాన్ జ్యేష్ఠమలక్ష్మీన్న సయామ్యహం. ఈ తాంబూలం కూడా వస్త్రం ఇలా పెట్టాను వస్త్రం అమ్మవారి దగ్గర. ఉపైతమాం దేవసక కీర్తిచ్చ మలినా సహా. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః. వస్త్రయుగ్నం సమర్పయాను. నక్షత్రాల వస్త్రం మీద వేయండి. వరలక్ష్మీదేవతాయ నమో నమః. వస్త్రయుగ్నం సమర్పయామి. క్షుత్రభాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీన్యస్య భూతమసముద్యం చ సర్వాన్ నిన్నదమే గృహాతు. మళ్ళీ 2 నక్షత్రాలు వేయండి. వరలక్ష్మీదేవతాభ్యర్మ కంఠాభరణార్థ అక్షతాం సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని అమ్మవారి దగ్గర గంధం చిలకరించండి. గంధద్వారాంధ్రాదర్శ నిత్యపుష్టాంగరేషణీయం ఈశ్వరేగం సర్వభూతానంతాపయే శ్రియం. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమః. దివ్యశ్రీ చంద్రాం సమర్పయామి. గోరోజన సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. మనసచ్చత్తమ మళ్ళీ ఒక పుష్పం వేయండి. మనసచ్చత్తమాకూతం వాజస్సత్యమసీమహే ప్రసూనాగం రూపమన్యం మహేశ్రే శ్రేయతామి సహ. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. సర్వాభరణం సమర్పయామి. ఓం కంఠా ప్రజాపతిం సంభవాకర్ధమ శ్రీం వాసమే కుల మాతరం పద్మాలని నానావిధ పరిమళ మంత్ర పుష్పాన్ని పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పయామి. అమ్మవారికి చక్కగా 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం అదాంగ పూజాం చంచలదేవాయ నమః. పాదో పూజయామి. 2 నక్షత్రాలు వేయండి మళ్ళీ అలాగా. చంపలాయ నమః. జాన్మీ పూజయామి. పీతాంబరాయ నమః. ఊర్మిం పూజయామి. కమలవాసిన్యే నమః. కంఠం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. శ్రీమాత్రే నమః. స్తౌనం పూజయామి. ఓం లలితాయ నమః. భుజద్వయం పూజయామి. కంఠాంబకపుంఠాయ నమః. కంఠం పూజయామి. సుముఖాయ నమః. ముఖం పూజయామి. శ్రియాయ నమః. ఓష్టం పూజయామి. శుకాన్యాయ నమః. నాసికాం పూజయామి. సునేత్రాయ నమః. నేత్రౌ పూజయామి. రమాయ నమః. కర్ణం పూజయామి. కమలాయ నమః. శరసం పూజయామి. వరలక్ష్మీయ నమః. సర్వాంగం పూజయామి. ఈసారి అష్టోత్తరం తీసుకుని అమ్మవారి పుష్పాలు తీసుకుని మనస్సులో వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అమ్మవారి పుష్పాలతో పూజ చేస్తాం. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూషహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభే నమః. ఓం పరమాత్మికాయ నమః.
ఓం వాచయే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచాయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యే నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్ధనే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దీత్యాయ నమః, ఓం దీపాయ నమః, ఓం వసుధారణే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాత్యాయ నమః, ఓం క్షయాయ నమః, ఓం క్షీరోద్భవ సంభవాయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహపరాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్యాయ నమః, ఓం లోకశోక వినాశనాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రియే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసురణ్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మామాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం ప్రద్భినే నమః, ఓం పద్మగ్రంథినే నమః, ఓం పుణ్యగ్రంథినే నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదముఖే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవర్ధాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదరాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఇంద్రస్థితాయ నమః, ఆక్వాజన్యే నమః, పృష్టయే నమః, శివాయ నమః, శివకంఠే నమః, సత్యాయ నమః, విమలాయ నమః, విశ్వజన్యే నమః, తృష్ణే నమః, దరిద్రనాశిన్యే నమః, ప్రీతిపుష్కర్ణ్యే నమః, శాంతాయ నమః, శుక్లాంబరధరాయ నమః, శివాయ నమః, భాస్కర్ణ్యే నమః, బిల్వప్రియాయ నమః, వరోహరాయ నమః, యశిన్యే నమః, వసుధరాయ నమః, ఉదంగరాయ నమః, హరణ్యే నమః, హేమమాలిన్యే నమః, ధనధాన్యకంఠయే నమః, సిద్ధయే నమః, సైన్య సౌమన్యాయ నమః, శుభప్రదాయ నమః, నృపంగవేసనందనాయ నమః, వరలక్ష్మే నమః, వసుధారప్రదాయ నమః, శుభయే నమః, హిరణ్యప్రాకారాయ నమః, సముద్రతనయే నమః, జయాయ నమః, మంగళదేవ్యే నమః, విష్ణువస్తస్థితాయ నమః, విష్ణుపతయే నమః, విష్ణువక్తస్థలస్థితాయ నమః, ప్రసన్నకాయ నమః, నారాయణ సంస్థితాయ నమః, దరిద్రధ్వనాశిన్యే నమః, దేవ్యే నమః, సర్వప్రదారిణ్యే నమః, నవదుర్గాయ నమః, మహాకాలాయ నమః, బ్రహ్మ విష్ణు స్తవాత్మకాయ నమః, త్రికాజ్ఞాన సంపన్నాయ నమః, భువనేశ్వరాయ నమః. అమ్మవారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ వరలక్ష్మీ దేవత అష్టోత్తర పుష్పార్చన పూజాం సమర్పయామి. ఒక తమలపాకు వేసుకుని అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి. ఇక్కడ వేలతో తీసుకుని ఆకు దగ్గర పూజ. ఓం ఐం హ్రీం శ్రీం రజితాచ శృంగాగ్రమధ్యస్థాయ యమాచల మహావంశభావనాయ శంకరార్ధాంగ సౌందర్యలావణ్యాయ దిశేంక సౌంకార్య లాంగన్యాయ నమో దిశేంక శేఖర ప్రాణవల్లభ దశా పంచాగ్రే స్వరూప వజ్రమాణిక్య కరక కిరీట కస్తూర్వల్లాటయ భస్మరేకాంక త్రిలోచాంచ గచ్చాం పుష్పనాశక మనదప్రతాంబర సుభప్రద కనకాంగ్ వీక్షిత బ్రహ్మోపేంద్ర లోక్న లీలాగ బ్రహ్మాండమృత మహాశక్తి సంయుక్త ఏకపత్ర సామ్రాజ్య వైభవాయ నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిపుర సుందరీ స్వరూపిణి శ్రీ వరలక్ష్మీ దేవత ఏ నమో నమః. నానావిధ హరిద్ర కుంకుమార్చన పూజాం సమర్పయామి. 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్న అమ్మవారి మీద ధూపూర నగరతులు వెలిగించండి. గంధవాయిస్తూ ధూపాన్ని చూపించండి. వనస్పచ్చోర్భవర్ధవ్యేనాగంధహితాగ్రే స్రవదేవానాం ధూపోయం ప్రదుర్యతాం. ఎడం చేతి కుడి చేతితో చూపించాను. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానాంతరముఖే శుద్ధాచమనీం సమర్పయామి. అగ్రతు స్టాండ్లో కూర్చోండి. ఆపశ్రద్ధ శ్రద్ధాన్ చక్లేత వసమే గృహణి చ దైవమాత్రం శ్రియం వాసమే కులే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ధూపం సమర్పయామి. ఆద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మాలిని సూర్యాం హిరణ్మలక్ష్మి చంద్రాం హిరణ్మలక్ష్మీం జాతవేద మమావహ. అమ్మవారి దీపం చూపించను చేతితోటి. శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం. అమ్మ ఈసారి నైవేద్యాలు పళ్ళు ప్రసాదాల మీద తెచ్చినవన్నీ కూడా చక్కగా అమ్మవారికి నివేదన చేయి. ఈ పసుపు కుంకాలు పక్కన పెట్టేయండి. అలా పెట్టేయండి అమ్మ. అక్కడ పెట్టేయండి. అమ్మవారి మనస్ఫూర్తిగా కొబ్బరికాయ తీసుకుని నమస్కారం చేసుకుంటాం. దాన్ని బట్టి బాగా ఉంటుంది మరి నేర్చుకుంటాను. అటు ఇటు ఆద్రాంష్కరణీం పుష్టిం పింగళాం పద్మాలినిం
సూర్యామిరణమయ లక్ష్మీం జాతవేదం మమావహ శ్రీం వరలక్ష్మీ దేవతాయ నమో నమః. ఓం భోర్ నీళ్ళు వేసిరించడం నైవేద్యాల మీద. ఓం భోర్భవస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. యథాభాగవశ్రాద్ధ నారికేల కదలీఫల క్షీరాన్న సహిత చిత్రాన్న సహిత కాశ్మీర్ ఫల దానిమ్య ఫల అమృత ఫల నివేదనం సమర్పయామి. అలా 2 చేతులతో చక్కగా 5 సార్లు చెల్లించండి అమ్మలాగా. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. మధ్యపానీయం అమ్మవారికి అలా ఆగుతో ఒకసారి 3 సార్లు నీళ్ళు చూపించి అలా విడిచిపెట్టేయండి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తాం నావః జాత వేదో లక్ష్మీమనపగామినే యస్యామ్రణ్యం ప్రభూతం గావో దాస్వో స్వామిందేయో పురుషానహో. శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. ఇక్కడ పెట్టండి. దక్షిణ తాంబూలం సమర్పయామి. ఇది నీరాజనం. 2 అక్షంతలు అమ్మవారి మీద నమస్కారం చేసుకోండి. దక్షిణ తాంబూలార్థముకే శుద్ధాచం సమర్ప్యామి. హారతులు ఇచ్చి హారతులు వాం యస్సు చే ప్రయతో భూత్వా జుహయాదాజ్యమన్వహం శ్రేయ పంచ గంట వాయిస్తూ హారతి ఇవ్వండి. యస్సు చే ప్రయతో భూత్వా జుహయాదాజ్యమన్వహం శ్రేయ పంచద సంచా శ్రీకాం సంజపేతో. శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. ఆనంద కర్పూర అద్భుత దివ్య నీరాజనం దర్శయామి. నీళ్ళు చుక్కు విడిచిపెట్టండి. అలా అమ్మవారికి అలా హార్ చూపించు. నీరాజనాంతరముకే శుద్ధాచమనీయం సమర్పయామి. జగదాంబ విశ్వపాలి లోకమాతాకి వరలక్ష్మీ మాతాకి జై. కలగద్దు నమస్కారం చేసు. గోవింద గోవింద. ఆనంద కర్పూర అద్భుత దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం అలా పక్కన పెట్టేనమ్మా. నీరాజనాంతరముకే శుద్ధాచమనీయం సమర్పయామి. పుష్పాలు పట్టుకోండి. ఓం లక్ష్మీం కేర సముద్రాతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనుచాం లోకైక దీపానుపురా శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసజా వందే ముకుంద ప్రియా. శుద్ధలక్ష్మీం మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతి క్షేరలక్ష్మీం వరలక్ష్మీ ఇత్యాం ప్రసన్నా మమానుకోన్నమ్మ. మమ సర్వదా వరాంకుశోభాసం వేతుముద్రాంక నిర్వహంతిం కమలాసనస్థా బాలార్కకోటి ప్రతిభాంత నేత్రాం భజేహమంబాం జగదీశ్వరిం తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణిం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిపుర సుందరి స్వరూపిణిం శ్రావణ శుక్రవార వరలక్ష్మి దేవ్యే నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాన్ సమర్పయామి. కలగద్దు అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. వేదోక్త మంత్రపుష్పాన్ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అక్షంతలు పట్టుని పైకి లేసి కుడి చేతి వైపు 3 సార్లు ప్రదక్షిణం చేయండి. తిరగండి కుడి చేతి వైపు. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన. కూర్చోండి. చెప్పండి. రక్ష 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 వరలక్ష్మి దేవ్యే నమో నమః. అమ్మవారి మీద వేసేయండి. ఆత్మ ప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి. సరస్వని నమస్కారం చేయండి. చెప్పండి. ఉరస శిరస్య దుష్ట్య మనస వజస తథా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం తృణమోష్టాంగ మృత్యతే వరలక్ష్మి దేవ్యే నమో నమః. సాష్టాంగ పూర్వక నమస్కారాంజ సమర్పయామి. ఓ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిపుర సుందరి స్వరూపిణీం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. సాష్టాంగ పూర్వక నమస్కారాంచ సమర్పయామి. ఓం సర్వోపచారాద్ దేవతాయ నమో నమః. ఓం శ్రీమాత వరలక్ష్మీ దేవత ఛత్రం సమర్పయామి. 2 అక్షంతలు వేయండి అమ్మవారి మీద. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాం సామరం పూజయామి. వరలక్ష్మి నృత్యం సమర్పయామి. వరలక్ష్మీ దేవతాభ్యున గీతశ్రవణం సమర్పయామి. వరలక్ష్మీ దేవత ఆదోనాదు సమర్పయామి. వరలక్ష్మీ దేవత అశ్వరోహణం సమర్పయామి.
వరలక్ష్మీదేవతాయ నమః గజారోహణం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ దైవోపచారాన్ సమర్పయామి. చెప్పండి. అపరాధం అపరాధం సహస్రానే క్రియాంతే అహర్నిశం మయా దాసోయాం మీమాం మత్వ చమస్య వరలక్ష్మి దేవ్యే నమో నమః. అపరాధన ప్రార్థన పూర్వక నమస్కారాంచ సమర్పయామి. ఈసారి అమ్మవారి యొక్క కథ ప్రారంభం చేసుకుంటాం. అక్షంతలు చేత పట్టుకోం. ఈసారి శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. ఇప్పుడు యొక్క అమ్మవారి అక్షంతలు చేతితో పట్టుకుని శ్రీ వరలక్ష్మీదేవి యొక్క వ్రత విధానాన్ని, వ్రత కథను కూడా మనం చక్కగా ఆలకిందాం. ఈ యొక్క అక్షంతలు చేతితో పట్టుకుంటూ మనసులో వరలక్ష్మీదేవి అనమనుకుంటూ ఈ యొక్క కథ విశ్లేషణ చేసి చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ ఇక శ్రద్ధగా ఆలకిందాం. ఓం గణానాం త్వా గణపతిగం నమామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశ్వన్మన్నోతిభిశ్చ దశాదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొట్టమొదటిగా సూత మహర్షులు సౌనికాది మహర్షులందరూ కూర్చుని ఉండగా సూచన గాని ఒక ప్రశ్న వేసినది. ఏమనగా, ఏ వ్రతము చేసినా కానీ, ఏ తపస్సు చేసినా కానీ కోరిన ఫలము లభించునో దాని తెలుపు మహాత్మా అని చెప్పేటప్పుడుకు అప్పుడు యొక్క సూత మహర్షుల వారు ప్రారంభించారంట. ఒకనప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పిన విధంగానే వరలక్ష్మి యొక్క వ్రతాన్ని చెప్తాను అని చెప్పేసి శ్రద్ధగా ఆలకించిందని చెప్పేసి వ్రతాన్ని ప్రారంభించారంట. ఏమనగా, ఒకనప్పుడు చక్కగా కైలాసంలో వజ్రవైడూర్య కనకమంచినటువంటి పరమేశ్వరుడు కూర్చుని ఉండగా, ఓ పరమేశ్వర, ఓ నాథ అంటూ పార్వతీదేవిని పిలుస్తూ ఈ యొక్క స్త్రీలకి భూలోకంలో సకల సౌభాగ్యాలు, దీర్ఘ సుమంగళీతత్వాన్ని పెంపొందే వ్రతాన్ని ఏదైనా ఉందా అని చెప్పేసి అడిగేటప్పుడుకు అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు చెప్తాడంట, మాసములలో కల్లా శ్రావణ మాసం ఉత్తమైన మాసము. ఈ మాసంలో శ్రావణ వరలక్ష్మి యొక్క వ్రతాన్ని స్త్రీలు ఎవరైతే ఆచరిస్తారో వారికి సంతత సౌభాగ్యాలు, దీర్ఘ సుమంగళీతత్వాన్ని, దీర్ఘ యొక్క ఆయుష్ని, ఆ యొక్క సంతాన సౌభాగ్య సఫలతనాన్ని కూడా పొందే యొక్క ఆ వరలక్ష్మి యొక్క వ్రతాన్ని మనం ఆచరించే విధానాన్ని ఆ యొక్క అమ్మవారు చెబుతూ ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడంటే యొక్క వరలక్ష్మి వ్రతం గురించి, ఆ వ్రత విధానం గురించి చెప్తున్నాడంట. ఒకనప్పుడు మగధ దేశముడు కుడినమ్మున ఒక పట్టణము కలదు. అది బంగారు ప్రాకారముతోనూ బంగారపు ఇళ్లతోనూ కూడి ఉన్నాయంట. అటువంటి పట్టణమునకు యొక్క చారుమతి స్త్రీ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదంట. అంటే మగధ దేశంలో ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణము బంగారపు గోడలతోటి, అంటే అంతమైంత సుందరంగా ఇల్లు గృహంతో అది ఉండేదంట. బంగారు గోడలంత సౌందర్యవంతంగా ఉండే ఇల్లులతో కూడి ఉండేదంట. అందులో చక్కగా భేదమైనటువంటి పేదవతరాలటువంటిది చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి చక్కగా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఈ యొక్క నిత్య కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ఈ యొక్క ఇంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుని తమ అత్తమామలను భర్తను దైవంతో సమానంగా దలిచేదంట. అంటే దైవంతో సమానంగా అంటే పాదాలు పెట్టి పాద పూజ చేయడం కాదు, చక్కగా ఆ యొక్క అటువంటి భక్తి అనే భావంతో ఆ యొక్క అతీత మర్యాద సత్కాలన్నీ కూడా తమ భర్తకి అత్తమామలకు కూడా అనేక ఉపచారాలు చేసుకుంటూ వస్తుందంట. తన ఇరుగు పొరుగు వాళ్ళతో పక్క వాళ్ళతో కూడా ఎంతో ప్రేమగా భాషించుతూ ఉండేదంట. అంటే స్నేహితుగా మాట్లాడుతాం, ఇరుగు పొరుగు వాళ్ళతో చక్కగా ఎలా కలిసిమెలిసి ఉంటూ ఎలా మాట్లాడాలో తీరుగా అదే తీరుగా అందరికీ కూడా చక్కగా అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉండేదంట. అటువంటి చారుమతి దేవికి ఈ యొక్క తమ పూజా ఈ యొక్క చేసుకుంటూ ఉపచారాలు చేసుకుంటూ పూజా కార్యక్రమం కూడా చేసుకుంటూ ఉండేది. అటువంటి బ్రాహ్మణ వనితా స్త్రీ మనకి ఈ యొక్క చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ వనిత మనకి స్వప్నలోకంలో పొరుగునుండగా, స్వప్నలోకంలో సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి యొక్క స్వప్నలోకి ప్రవేశించి నేను చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవిని, నీ యొక్క భక్తికి మెచ్చై నీకు ప్రత్యక్షమైతని ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమిగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను ఎవరైతే పూజ చేస్తారో నీ యొక్క అనుగ్రహం కలిగి అనేక వరములు ఇస్తానని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి చక్కగా చారుమతీదేవికి కళ్ళలోనే అనేక వరములు ఇచ్చి అంతర్భమైపోయింది, మాయమైపోయిందంట. ఈ యొక్క వరలక్ష్మీదేవి ఉలుక్మని లేచి అటు ఇటు చూస్తూ చక్కగా ఎక్కడుంది ఏంటి అమ్మవారు ఎక్కడుందని చెప్పేసి ఉలుక్మని లేచి అటు ఇటు చూస్తుందంటే ఎక్కడ కానీ కనిపించలేదంట. ఓహో నేను కలగంటినా అని చెప్పేసి అప్పుడు
ఈ చారుమతీదేవి ఈ యొక్క వృత్తం యొక్క మంచి ఉత్తమైన చెప్పేసి ఈ యొక్క నాకు వచ్చిన కళ చాలా ఉత్తమైనదని చెప్పేసి భావించి చక్కగా ఇరుగు పొరుగు వాళ్ళు తమ ఇంట్లో వాళ్ళతో మొత్తం ముందుగా భర్తకి తమ అత్తమామలకి ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా చెప్పిందంట ఈ యొక్క వ్రతం గురించి. నాకు వరలక్ష్మీదేవి యొక్క శ్రావణ మాసం పూర్తి చేయమని చెప్పింది అమ్మవారిని చెప్పేసి, జగన్మాత ఏంటి లోక జనని ఆ వరలక్ష్మీదేవి సాక్షాత్ చెప్పిందని చెప్పేసి అందరూ కూడా తమ భర్త అత్తమామలు కూడా ఈ వ్రతం నువ్వు చేసుకోవాలమ్మా అని చెప్పేసి ఆ వ్రత విధానం కూడా తెలుసుకుని చక్కగా ఆ వ్రత విధానాన్ని యొక్క ప్రారంభం చేయడానికి శ్రావణ మాసం వీళ్ళ భాగోధ్యాయం వల్ల శ్రావణ మాసం వచ్చిందంటే శ్రావణ మాసం పౌర్ణమి ముందుగా ఏదైతే శుక్రవారం వస్తుందో అదే వరలక్ష్మి వ్రతం. కానీ ఈ 4 మాసాలు కూడా పవిత్రమే. ఏ శుక్రవారం 4 వారాలు కూడా కుదిరితే 5వ వారం కూడా వస్తుంది. 5వ వారం కూడా ఈ శ్రావణ మాసంలో ఉంటే చక్కగా 5 వారాలు కూడా ఈ ఒక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చును. ముందుగా వరలక్ష్మి యొక్క వ్రతాన్ని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు రానే వచ్చిందంట. వచ్చేటప్పటికి ముందు రోజున చక్కగా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి తమ స్వగృహమునందున గోమయించే నలికి 5 చూర్ణము గల యొక్క ముగ్గు పెట్టి దానిపై కొత్త వస్త్రం పరిచి మధ్యలో చక్కగా బియ్యపు పోసి కలసల మధ్యలో వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ కలసం చేయించి బంగారు ప్రతిరూపాన్ని యొక్క రూపును చక్కగా వరలక్ష్మి యొక్క ప్రతిరూపాన్ని కూడా చక్కగా అమ్మవారికి 9 సూత్రము గల తోరణము కూడా దగ్గర వేసుకుని పూజా ద్రవ్యాలను కూడా దగ్గర పెట్టుకుని తమ బ్రాహ్మణోత్తమ చేత అంటే ఈ యొక్క పూజా కార్యక్రమం బ్రాహ్మణోత్తమ చేత తీసుకొచ్చి పూజా వ్రతాన్ని చక్కగా తీసుకొచ్చి ఆ పూజా వ్రతాన్ని సిద్ధంగా వరలక్ష్మి యొక్క పూజా వ్రతం చేయించిందంట. ఎప్పుడైతే వ్రతం చేస్తున్నారో ఈ యొక్క ఆ వ్రతంలోనే వ్రతం పూర్తయిన తర్వాత ఆ చక్కగా అందరూ కూడా పైకి లేచి మొట్టమొదటిగా ఒక ప్రదక్షిణం చేశారంట. ఒక ప్రదక్షిణ చేయగానే ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ యొక్క కాళ్ళు మంది గొల్లు శబ్దం కలిగిందంట. అంటే బంగారు యొక్క ఆభరణంతో కలిగినటువంటి యొక్క పట్టాలు ఏర్పడ్డాయంట. అదేవిధంగా రెండో ఒక్క ప్రదక్షిణం చేసేటప్పటికి ఈ యొక్క నవరత్న కంకణాభరణం అంటే సర్వైన చేతులకు జరిగే బంగారు గాజులు అదేవిధంగా ఆభరణాలు కూడా ఏర్పడ్డాయంట. చొప్పున 3వ ప్రదక్షిణం చేయగానే స్త్రీలకు ఏదైతే ఆభరణాలు ఏదైతే ఉంటాయో అన్నీ కూడా బంగారు ఆభరణాలై స్వర్ణమయ్యారంట. అయ్యేటప్పటికి అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారంట. ఆశ్చర్యపడిపోయి తమ చేస్తున్న తోటి వాళ్ళతో ఇంట్లో గృహాలు కూడా ధనధాన్యాలు అశ్వాది యొక్క వాహనాలను కూడా ఏర్పడ్డాయంట. ఈ పూజా స్థలానికి ఆ వాహనాలు కూడా వచ్చి ఉన్నాయంట. వచ్చి ఉండేటప్పటికి అప్పుడు ఈ యొక్క వ్రతం పూర్తయిన తర్వాత చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఈ యొక్క పూజార్థమే ఆ యొక్క పూజ చేసిన యొక్క బ్రాహ్మణోత్తముకు చక్కగా పూజింపజేసి ఈ యొక్క ముత్తైదుకి దక్షిణ తాంబూలములు ఇచ్చుకుని ఆ యొక్క పూజ చేసిన బ్రాహ్మణోత్తం యొక్క ఆశీర్వచనములు పొంది ఆ యొక్క కల్పోత్తంగా బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ యొక్క నమస్కారం చేస్తున్నారంట. చేసుకున్న వారికి ఆ యొక్క ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత ఈ పూజ చేసిన యొక్క అనుగ్రహం చేత తమ ఇల్లు పోవడానికి బళ్ళు రథములు వాహనాలు వచ్చి ఉండగా అవన్నీ కూడా ఎక్కి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఈ యొక్క ఏం చెప్పవచ్చు ఇది అంతా కూడా వరలక్ష్మి యొక్క చారుమతీదేవి యొక్క అనుగ్రహం వలన ఈ వరలక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకు కలిగింది. అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఆవిడ మిక్కులో పొరుగుడుచు ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఇదే విధంగా ఆ ప్రతి మాసము కూడా ఈ శ్రావణ మాసం ముందుగా పౌర్ణమి వచ్చే శుక్రవారం నాడు ఇది విశేషంగా భూలోకంలో సకల సౌభాగ్యాలు సంతాన సౌభాగ్యాలు దీర్ఘ సుమంగళ్యత్వాన్ని పెంపుచేసి ఈ యొక్క శ్రావణ వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీ కూడా ఎవరైతే నోచుకుంటారో ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో ఇహమునకు సకల సుఖాలు కూడా అనుభవించి పరమార్థమే మోక్షం పొందుతారంట. అటువంటి దివ్య వ్రతాన్ని ఈ చారుమతీదేవి ఎప్పుడైతే వ్రతాన్ని ప్రారంభించిందో భూలోకంలో ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసం ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ సకల సౌభాగ్యాలు కూడా పొందారు పార్వతి అని చెప్పేసి పార్వతీదేవికి చక్కగా ఆ పరమేశ్వరుడు ఆ యొక్క సవిస్తరంగా వివరంగా చెప్పేటప్పటికి అప్పుడు ఈ వరలక్ష్మి యొక్క వ్రత సిద్ధ విధానాన్ని కూడా చక్కగా తెలుసుకుని భూలోకంలో ఈ చారుమతి మొదలుపెట్టిన బ్రాహ్మణ స్త్రీ ప్రతి ఒక్కరు కూడా భూలోకం చక్కగా ఆ బ్రాహ్మణులందరూ కూడా చక్కగా వ్రతాలు చేసుకుంటూ ఇహమునకు సకల సుఖాలు కూడా అనుభవించి పరమార్థం మోక్షం పొందుతారంట. రమ పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర గోవింద గోవింద. వరలక్ష్మీదేవి నమో నమః. కథాయాం పరిపూర్ణమస్తు. కలగలిసిన అక్షంతలు 2 అక్షంతల కలసం మీద 2 అక్షంతల అమ్మవారి ఫోటో మీద 2 అక్షంతలు మీ తల మీద వేసుకోండి. వరలక్ష్మి వ్రత ప్రసాద సిద్ధిరస్తు. 2 కర్పూరం బిళ్ళలు వెలిగించండి. శ్రీయకాంతాయ కళ్యాణదయే నిదయేద్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోశలేంద్ర మహనీయాయ గుణాత్మనే
చక్రవర్తనూజాయ సార్వభౌమాయ మంగళం. నీళ్ళు చుక్కు విడిచిపెట్టి రేవేణలో ఒక చుక్కు విడిచిపెట్టండి. అలా హారదాలు చూపించి నమస్కారం చేసుకో. నీరాజనం దర్శయామి. ఒకసారి పైకి లేసి మోకాల మీద శిరస్సు నమస్కారం చేసుకోండి. సాష్టాంగపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. పేట తీసి నమస్కారం. సాష్టాంగపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకుని బొట్టు పెట్టి అక్షరం తీసుకుని విశస్త్రముత్యాత్రామోచ్చరప పూజాగ్రాశున పూజార్థ ఫలార్థే పాదార్పితమస్తు. వరలక్ష్మీ వ్రత ప్రసాద సిద్ధరసు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ ధనధాన్యాభి అష్టైశ్వర్యాభి సిద్ధిరస్తు.